దైవభక్తి మెండుగా ఉన్న బ్రాహ్మణులు చేసిన సాయాన్ని మరువనని కూటమి నేతలు స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నరసింహ యాదవ్ తదితరులు బ్రాహ్మణ కులాన్ని, ఆ బ్రహ్మాండ నాయకుణ్ణి పూజించే దైవ భక్తి మెండుగా ఉన్న కులంగా అభివర్ణించారు. శుక్రవారం స్థానిక మిట్టవీధిలోని బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధమైన ఏపీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నందు రుణ మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం పూజతో ఘనంగా నిర్వహించారు. ఇందులో అరుంధతి అండ్ వశిష్ట మరియు వ్యాపార రుణంకై 10 లక్షల చెక్కును ఆ సొసైటీ కార్యవర్గ కమిటీ ఆమోదంతో సభ్యులందరి ముందు అందజేయడం జరిగింది. 40,000 నుండి ₹1,00,00,000 వరకు సభ్యులు ఇల్లు, బంగారు తదితరాలపైన రుణం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ₹100 అప్లికేషన్ ఫీజు మరియు ₹5,000 మెంబర్షిప్ తో బ్రాహ్మణులు ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చునని తెలిపారు. ముఖ్య అతిథులుగా శ్రీధర్ వర్మ, పొన్నాల చంద్రతో పాటు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాహ్మణ సభ్యులు హనుమంతరావు, అజయ్ కుమార్, భాగవతుల జయలక్ష్మి, భీమాస్ బాలాజీ తదితరులతో పాటు బ్రాహ్మణ సమాజం సభ్యులు భీమాస్ అశోక్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మీరు 6 సంవత్సరాల్లో చేసిన బ్రాహ్మణులకు చేసిన సహాయ సహకారాలు చాలా అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు. దీన్ని మనస్ఫూర్తిగా కూడా మేమందరూ కూడా అభినందించుకుంటూ బ్రాహ్మణులకు ఎప్పటికి కూడా తిరుపతి నియోజకవర్గంలో కానీ తిరుపతి ఎన్డీఏ కూటమిలో మీకు అందరికీ కూడా సముచితమైన స్థానం కల్పిస్తాము. మీరు కూడా ఇటు పూజలతో పాటు సేవలతో పాటు బిజినెస్తో పాటు రాజకీయంగా కూడా యువకులు ముందుకు వస్తే బాగుంటుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ పైన ఒక అభిమానం ఉంది. మీరు ఎందుకంటే మీరు ఒక పద్ధతి ప్రకారం భగవంతుని నమ్ముకునే దైవ సమానులు. మీకు ఎంత చేసినా రుణం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు కూడా అన్ని విభాగాల్లో కూడా వీలైనంత వరకు సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం.